ప్రభునందు ప్రియమైన శ్రోతలకు మరి ఒక గొప్ప అవకాశం ప్రభు మనకి ఇచ్చి ఉన్నాడు. అలాగనే భాషలు, అనేకమైన భాషలు, 6200 భాషలు ఈ భూమి మీద మాట్లాడుతుండగా, అలాగనే లిపి లేని భాషలు ఇంకా చాలా ఉండిపోయినాయి, ఉన్నాయి కూడా. అసలు ఈ భాషలు అర్థం కావటానికి మరి అందరికీ ఎవరికి తెలుసు? మనకి పివి నరసింహారావు గారికి 14 భాషలు వచ్చని చాలా గొప్పగా చెప్పుకునేవాళ్ళం. అంతకు మించి ఇంకెవరికి రావు. 14 భాషలు అంటే అమ్మో చాలా గొప్ప అనుకునేవాళ్ళం. అటువంటిది 6200 భాషలు మరి ఎలా అర్థం అవుతాయి? అలాగనే దేవుని గ్రంథంలో దేవుడిచ్చే భాషలు మనకు ఎలా తెలుసు? దాన్ని మరి దేవదూతలు మాట్లాడుకునేదా, మనం మాట్లాడుకునేదా? అలాగనే ఇంట్లో ఒక భాష మాట్లాడతాం, బయట ఒక భాష మాట్లాడతాం. ఉదాహరణకు ఇక్కడ చూసినట్లయితే హైదరాబాద్లో ఎక్కువ ఉర్దూ మాట్లాడతారు, ఆంధ్ర సైడ్ తెలుగులోనే శ్రీకాకుళం సైడ్ ఇంకొక తెలుగు, తెలంగాణలో ఇంకొక తెలుగు. అలాగనే తెలుగులో కూడా డిఫరెంట్ తెలుగు భాషలు. అలాగనే తెలుగు భాషను కాపాడుకోవడం అనేకమైన సందర్భాల్లో మీటింగ్లు. అలాగనే అమెరికాలో తెలుగు మహాసభలు చాలా గొప్పగా చేస్తారు కనుక మరి తెలుగు మహాసభలు చాలా గొప్పగా చేస్తారు. మనకి ఇండియాకి కూడా, ఆంధ్రాకి, తర్వాత తెలంగాణకి అనేక మందికి ఇన్విటేషన్స్ వస్తాయి తెలుగు భాషను బతికించుకోవాలని. అలాగనే మరి దేవుడిచ్చే భాష మనుషులకి ఏ భాషలో మాట్లాడుతున్నా మనకు అర్థం కావాలంటే ఏం చేస్తే అర్థం అవుతుంది? ఇది మరి భాషలు ఎక్కడ ఇదైనాయి, ఎక్కడ ఇదే పుట్టినాయి, ఎక్కడ దీన్ని కొనసాగింపచేస్తున్నారో, అసలు ఒరిజినల్ భాష ఇది. ఇక్కడ కొన్ని మత గ్రంథాలు అయితే మరి దేవుడు ఆకాశం నుంచి కొన్ని పుస్తకాలు పడవేశాడు. ఆ పడవేసిన పుస్తకాల్లో కొంతమంది తీసి చదివి వాటి అర్థాలు మనకు చెప్పారు, ప్రవక్తలని చెప్తా ఉన్నారు. మరి అది ఏ భాషలో పడ్డాయి, ఎక్కడ పడ్డాయి, ఆ స్థానం ఏంటి అనేది మరి 3 వంతులు సముద్రం ఉంది కనుక సముద్రంలో పడ్డాయా, భూమి మీద పడ్డాయి, భూమి మీద పడితే ఏ దేశంలో పడ్డాయి, ఏ లాంగ్వేజ్లో ఉన్నాయి, మనుషులకి ఎలా అర్థమైందని మనం చూసుకున్నట్లయితే మరి ఈ రోజుని మరి దేవుడు భాషల కొరకు కొన్ని సంగతులను మనకు బయలుపరచడం మనం చూస్తూ ఉన్నాం. చూడండి, రెఫరెన్స్ చూద్దాం. చూడండి, దైవ గ్రంథంలో చూద్దాం. మనం 1 కొరింథీయులు 12వ అధ్యాయం 10వ వచనంలో చూసినట్లయితే దేవుడు ఇక్కడ కొంత అధికారం ఇస్తున్నాడు ఆయన బిడ్డలకు, ఆయన ప్రవక్తలకు. చూడండి దయచేసి, ఎవరైనా చదివి సహకరించండి. మరి ఒకనికి అద్భుత కార్యములు చేయ శక్తియు, మరి ఒకనికి ప్రవచించే వరమును, మరి ఒకనికి ఆత్మల వివేచనయు, మరి ఒకనికి నానావిధ భాషలను, మరి ఒకనికి భాషల అర్థము చెప్పు శక్తియు అనుగ్రహించబడి ఉన్నది. ఇది దేవుని దగ్గర నుంచి అనుగ్రహిస్తేనే కానీ ఎవరు ఏ భాషకి సమాధానం చెప్పలేరు, ఆ భాషలు కూడా తెలియవు గనక మరి చూసినట్లయితే ఈ ప్రవక్తలు కానీ శిష్యులు కానీ వీళ్ళంతా చదువుకున్న వాళ్ళు కాదు, లేకుంటే పెద్ద వేద పండితులు కాదు, లేకుంటే వీళ్ళేమి ఇతర దేశాల నుంచి వచ్చిన జ్ఞానులు కాదు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దేశంలో పుట్టారు, ఒక్కొక్క భాషలో మాట్లాడారు, ఒక్కొక్క ఏరియా వాళ్ళు, ఒకళ్ళొకటి తెలియదు. ఒకళ్ళకి ఫీల్డ్ కూడా అసలు ఎక్కడా మనకి పొంతన ఉండదు. ఒకళ్ళు వయసు తేడా, ఇంకొకరికి భాష తేడా, ఇంకొకరికి ప్రాంతం తేడా, ఎవరెవరికి సంబంధం లేకుండా మరి దేవాదేవుడు రాయిపించింది ఒక్కడే కనుక, ఆయన ఉద్దేశాలు దేవాదేవుడు ఒక్కడే కనుక మరి ఇంతమందిని వాడుకొని ఇచ్చేసాడు. ఆ వరం ఎవరికి ఇచ్చాడంటే చాలా అతి తక్కువ మందికి ఇచ్చాడు. ఇది దానియేలు గారిలో మనం చూస్తాం. అలాగనే ఈ భాష మనం ఇక అనేకమైన ప్రవక్తలు కూడా వీటిని వివరంగా తెలుసుకుంటకు దేవాదేవుడు అవకాశం ఇచ్చాడు. యెషయా గారిలో కూడా 8వ అధ్యాయం 1వ వచనంలో కూడా అక్కడ ఏ భాష కూడా ఎవరికీ తెలియదు. అలాగనే యేసు ప్రభుని సిలువ వేసినప్పుడు కూడా ఆయన కూడా సిలువ మీద ఏలి ఏలి లామా సబక్తా అని పలకటం మనం చూసాం. అందరూ అనుకున్నారు ఆ ప్రొనౌన్సియేషన్ బట్టి మరి ఈయన ఏలియా అని పిలుస్తున్నాడు, వస్తాడేమో చూద్దాం ఏలియా అని ఎదురు చూశారు తప్ప ఆ భాష అర్థం అది కాదు అని అర్థం కాలే వాళ్ళకి. అది తర్వాత దేవుడు వివరించి చెప్తేనే కానీ నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచావు అనే అర్థం వచ్చే భాష అది. అందుకే యేసు ప్రభు కూడా మరి అరామిక్ భాష అనే భాష మాట్లాడేవాడు. ఇప్పుడు చాలా అతి తక్కువ మంది ఇప్పుడు ఆ భాషను మాట్లాడుతున్న, అంతా ఇంగ్లీష్ మయం అయిపోయింది కనుక ప్రపంచం అంతా ఇంగ్లీష్తోనే నడుస్తున్నది. అప్పట్లో మరి ఇది లాటిన్ భాష నుంచి
తర్జుమా చేయబడింది. లాటిన్ భాష నుంచి వచ్చిన భాషలు ఇవన్నీ మనం చూసినట్లయితే మొట్టమొదటిసారిగా మరి భాషల యొక్క వివరణ చూద్దాం. ఆదికాండం 11వ అధ్యాయం దయచేసి చూడండి. 11వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని వచనాలు చూద్దాం. దయచేసి చదవండి ఎవరైనా. భూమి అందంతటా ఒక్క భాషయు ఒక్కే పలుకును ఉండెను. వారు తూర్పున ప్రయాణమై పోవుచుండగా షేనారు దేశమందు ఒక మైదానము వారికి కనబడెను. అక్కడ వారు నివసించి మనము ఇటుకలు చేసి బాగుగా కాల్చుదాము రండి అని ఒకనితో ఒకడు. చూడండి, ఇక్కడ వీళ్ళు ముగ్గురు అన్నదమ్ములు ఎడారి ప్రాంతంలో నడుచుకుంటూ పోతూ ఉన్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే దేవుడిచ్చిన ప్రణాళిక చొప్పున కాకుండా సొంత నిర్ణయాలు చేస్తున్నారు. మొట్టమొదట మనిషి చేసిన పని ఇటుకలు చేద్దాం అనేది. ఇటుకలు ఎందుకు చేయాలి? వీళ్ళు చూడండి ఎంత ప్రోగ్రామ్ వేశారు. ఈ ముగ్గురు అన్నదమ్ములు ఒకే భాష ఒకే పలుకు ఉన్నది కనుక వీళ్ళు ఒకరొకరు మాట్లాడుకుంటున్నారు. ఏమైనా చూద్దాం, చదవండి, కంటిన్యూ. రాళ్లకు ప్రతిగా ఇటుకలను, అడిసినకు ప్రతిగా మట్టి కీలును వారికి ఉండెను. మరియు వారు మనము భూమి అందంతటా చెదిరిపోకుండా ఒక పట్టణమును ఆకాశం నంటి శిఖరము గల ఒక గోపురమును కట్టుదామని పేరు సంపాదించుకుందామని రండి అని మాట్లాడుకోనగా. చూడండి, వీళ్ళ ఉద్దేశం ఏంటి? గొప్ప పేరు వచ్చేస్తుంది మనకు జనరేషన్స్ బాగా విపరీతంగా అభివృద్ధి చెందుతాయి కనుక దేవాదేవుడు మనకి ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుండా మరి మనం ఈ సొంత నిర్ణయాలు చేద్దామని చెప్పి ఒకడొకటి చెప్పుకొని గోపురం కట్టేద్దాం పైకి. ఈ వ్రతాలు, పూజలు, ఉపవాసాలు, దీక్షలు ఇవన్నీ ఎందుకు మనకి? ఇవన్నీ కాదు, ఎక్కెళ్ళిపోదాం మన జీవితం. ఇంకా పని ఏం లేదు కదా, గోపురం కట్టేసి స్వర్గంలోకి దేవాదేవుని దగ్గరికి ఎక్కెళ్ళిపోదామని చెప్పి ఇక్కడ సొంత నిర్ణయం చేశారు. ఎప్పుడైతే సొంత నిర్ణయం మానవుడు చేశాడో దేవాదేవునికి బాధ అనిపించింది. ఏంటి వీడు ఒకటి కాకుండా ఇంకోటి చేస్తానని చెప్పి అప్పుడు దేవుడు కిందికి దిగి వచ్చాడు. చూడండి అక్కడ దేవుడు ఏం చేస్తున్నాడో. వారు ఈ పని ఆరంభించి ఉన్నారు. ఇక మీదట వారు చేయదలసిన ఏ పని అయినా చేయకుండా వారికి ఆటంకం ఏమీ ఉండదని కనుక మనము దిగిపోయి వారిలో ఒకని మాట ఒకనికి తెలియకుండా అక్కడ వారి భాషను తారుమారు చేద్దాం రండి. దేవుడు వీళ్ళ భాషలు మార్చేద్దాం రండి అని ఆ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురు వచ్చేవారికి వీళ్ళు ఇక్కడ ప్లాన్ చేస్తూ ఉన్నారు. అందుకే అప్పుడు దేవాదేవుడు భాషలు మార్చేసాడు. ఒకటి చెప్తుంటే ఇంకోటి, ఇంకోటి చెప్తుంటే ఇంకోటి. మొక్క కవళికలు, ఫేస్ ఫీలింగ్స్ చూసి ఆయన కోపం వస్తుందేమో నీ కొట్టుకోవటం, తన్నుకోవటం, గుద్దుకోవటం మొదలుపెట్టారు. ముగ్గురు 3 దారులు అయిపోయారు. 3 భాషలుగా విభజింపబడిన ఈ లాంగ్వేజెస్ ఈ రోజున 6200 భాషలు అయినాయి. మరి కొన్ని భాషలకేమో లిపి లేదు, కొన్ని భాషలకేమో అసలు అర్థం లేకుండానే మాట్లాడుతున్నాం. అలాగనే ఇప్పుడు ఫారెస్ట్లో ట్రైబల్స్ కొంతమంది ఉన్నారు, ఆ భాష వాళ్ళకి తప్ప ఇంకెవరికి అర్థం కాదు. అలాగనే కొన్ని ఈ భాషల్లో మనకి ఇది కనుక మరి దేవాదేవుడు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని మానవుడు సద్వినియోగం చేసుకోకుండా ఆయన జీవగ్రంథాన్ని కూడా తారుమారు చేసి ఇప్పుడు మనం మొట్టమొదటి పేజీ తిప్పిన వెంటనే బైబిల్ గ్రంథాన్ని చూసినట్లయితే అక్కడ ఆదిమ హెబ్రీ, గ్రీకు భాషల నుంచి భాషాంతరము చేయబడినది అని మనం చదువుతాం. కానీ అది ఏ భాషలో చదువుతున్నామో అర్థం కాదు, దాని భావం ఏంటో తెలీదు, కానీ చదివేస్తున్నాము. అందుకే ఎవరికి అది అర్థం కావట్లేదు దేవుని ఉద్దేశాలు. అందుకే కొంతమందికే ఇచ్చాడు అవకాశం. ఆ అవకాశం మేము పొందుకున్నాం, సద్వినియోగం చేసుకోవాలని చెప్పి ఆశ కలిగి ఉన్నాం. అలాగనే దేవుని యొక్క ఉద్దేశాలు ఏమై ఉండొచ్చు అని ఆలోచించి ఆయన్నే ప్రార్థనాపూర్వకంగా అడుగుతున్నప్పుడు వివరిస్తున్న వివరాలు మేము ముందు ఉంచుతున్నాం. అలాగనే ఈ భాషలు అనేకమైన సందర్భాల్లో మనం చూస్తాం. చూడండి, దానియేలు గారికి భాషను వివరించే అవకాశం ఇచ్చాడు దేవాదేవుడు. చూద్దాం దానియేలు గ్రంథం 5వ అధ్యాయం దయచేసి చూడండి. ఆ దానియేలు 5:8 వచనం చూద్దాం ఒకసారి. దయచేసి చదవండి ఎవరైనా. రాజు నియమించిన జ్ఞానులందరూ అతని సముఖమునకు వచ్చి కానీ ఆ వ్రాత చదువుటైనను దాని భావము తెలియజెప్పుటైనను వారి వల్ల కాకపోయాను. చూడండి, ఇక్కడ గమనించినట్లయితే ఎవరి వల్ల అవ్వట్లే. ఒక చెయ్యి వచ్చింది,
రాజు మహా సంతోషంగా ఆనందంగా ఉండి మరి విందు చేసుకుంటున్న సమయంలో ఒక చెయ్యి వచ్చి గోడ మీద ఏదో రాసింది, రాజుకి చదవటం రావట్లే. అది అవకాశం ఎవరికి వచ్చిందంటే చూడండి, 5:5లో అవకాశం ఎవరికి వచ్చిందో చూద్దాం. 5:5లో చూడండి రాసిన వ్రాత చెయ్యి చూడండి, దయచేసి చదవండి. 5:8 ఆ గడియలోనే మానవ హస్తపు వ్రేళ్లు కనబడి దీపము దగ్గర రాజు యొక్క నగరు గోడ పూత మీద ఏదో ఒక రాతి వ్రాయిచున్నట్టుండెను. ఆ రాజు చూశాడు ఈ హస్తం రాయటం, కానీ ఏం భాష రాశారు, ఆ భాష ఏంటో దేవదూతల భాష నాకు ఎలా అర్థం అవుద్దని చెప్పి వేద పండితులందరూ ఆ రాజ్యంలో అందరిని పిలిపించాడు, కానీ ఎవ్వరికి అర్థం కావట్లే. దానియేలు మరి ఆయన ఇష్టడు గనక చాలా నిష్టగా ఆయన మాట ప్రకారం ఆయనతో ఆశ కలిగి ఉన్నాడు గనక మరి దానియేలు అది ఆ మాట చెప్పటం, దాన్ని చదవటం, దాని భావం చెప్పటం జరిగింది. అది మనకు తెలుసు. చూద్దాం దానియేలు అక్కడే కొంచెం చూడండి. దానియేలు 5లో 13వ వచనం నుంచి రాజు ఏం చేశాడు ఆ వేద పండితులు అందరూ ఎవరో చెప్పలేకపోయారు. అలాగనే చూడమ్మా 5:13 అప్పుడు వారు దానియేలును పిలువనంపించిరి. అతడు రాగా రాజు ఇట్లనెను, రాజుగా నా తండ్రి యోదయాల నుండి ఇక్కడికి తీసుకొని వచ్చిన దానియేలు నీవే కదా. చూడు జాగ్రత్తగా వినండి, ఇక్కడ దేవతల ఆత్మయు వివేకమును బుద్ధియు విశేష జ్ఞానమును నీ యందు ఉన్నవని నిన్ను గూర్చి వింటిని. ఈ రాత చదివి దాని భావను తెలియజెప్పవలనని జ్ఞానులను గారడి విద్య గలవారిని నా రాజ్యంలో అందరిని పిలిపించి తిని గాని వారి సంగతి యొక్క భావమును తెలుపలేకపోయిరి. అంతర్భావంలోనున్న బయలుపరుచుకును కఠినమైన ప్రశ్నలకు ఉత్తరమిచ్చుటకును నీవు సమర్థుడవని నిన్ను గూర్చి దేవాదేవుడు నీలో పనిచేస్తున్నాడని ఆత్మస్వరూపైన తండ్రి నీలో ఉన్నాడని నేను విని ఉన్నాను కనుక దయచేసి దీని భావం చెప్పని మా ప్రవక్త అయిన దానియేలు యొక్క రాజు రిక్వెస్ట్ చేయటం మనం చూస్తున్నాం. అందుకే దానియేలు దాని యొక్క భావం చదివి చెప్పాడు. అలాగనే ఇవన్నీ మరి జీవగ్రంథం నుంచి మనకు చెప్పాలంటే తెలియపరచాలంటే మరి దేవుడు భయపరిచని ఎవరికి అర్థం కాదు కనుక ఈ భాషలో తారుమారు చేసేసిన దేవాదేవుడు ఈ రోజున ఎవరైతే ఇంట్రెస్ట్ పెట్టి నన్ను వెతుకుతారో అదే మత్తయి సువార్తలో చెప్తున్నాడు. దేవాది దేవుడు నా నీతిని నా రాజ్యాన్ని వెతకండి మొదట, ఆ తర్వాత మీకు అన్నీ అనుగ్రహించబడతాయని చెప్తుంటే ఈ రోజుని అది విడిచిపెట్టి లోక సంబంధమైన కార్యక్రమాల్లో పెళ్ళిళ్ళు, ఉద్యోగాలు, ప్రమోషన్లు, తర్వాత ఆస్తిపాస్తులు, బిజినెస్లు, ఇంప్రూవ్మెంట్లు వీటి కొరకు అడుగుతున్నాం తప్ప జ్ఞానం కోసం ఎవరు అడగట్లే. అనంత జ్ఞాని అయినా సొలొమోను రోజు అదే అడిగాడు, పొందుకున్నాడు. ఈరోజు మనం ఏం అడుగుతున్నాం? రక్షణ సువార్తని అందించడం చాలా వరకు అరుదైపోయింది. మరి ఇటువంటి స్థితిలో బాధాకరమైన విషయం, ఈ భాషలు తెలియక కొంతమంది, తెలిసినా కూడా ఆచరించలేక కొంతమంది లోక సంబంధంగా ఈ రకంగా మనం చెదిరిపోయి ఉన్నాం కనుక దేవాదేవుడు తన పిల్లల విషయం ఎంతో బాధతో వేదంతో మన ముందు ఈ కార్యక్రమాలు ఉంచుతూ ఉన్నాడు. అలాగనే మనందరం కూడా దేవుని యొక్క భాషను నేర్చుకొని అయ్యా పొరపాటును క్షమించు, నాతో మాట్లాడు, నాది దేవా నువ్వు మమ్మల్ని పోషిస్తున్నావు మా తండ్రి అని చెప్పి ఒప్పుకొని ఇప్పటివరకు చేసిన పాపాలన్నీ క్షమించమని ఆయన పరిశుద్ధ రక్తంలో కడుక్కొని మనం ఆయన పాదాభివందనం చేసి అడుక్కుంటే తప్పనిసరిగా దయచేస్తాడు. దయచేసే దేవుడు అడుగుడి మీకు ఇవ్వబడిన వాగ్దానం మనకు ఉన్నది. అలాగనే ఈ యొక్క స్థితిని మనం అధిగమించి దేవాదేవుని సంతోషపరిచి మన చుట్టుపక్కల వారిని కూడా ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉండాలని ప్రభు పేరట ఈ భాషలు మరి వివరిస్తూ గొప్ప అవకాశాన్ని మేము సద్వినియోగం చేసుకుంటున్నాం. ఇంకా మీకు ఏమన్నా దయతో అన్నీ మాట్లాడుకుంటే వివరంగా ఇది సమయం సరిపోదు కనుక మరి మీరే ఏదైనా వాట్సాప్ కానీ, ఫేస్బుక్ కానీ, యూట్యూబ్ కానీ మా అడ్రస్లు ఉన్నాయి, దాంతో మీరు సంప్రదించినట్లయితే మీకు ఇంకా వివరంగా బయలుపరచగలం. ఇట్లు మీ జిఎస్ లైట్ హౌస్ సర్వసత్యాలు.